బాగుంటాం కెమెరా యూస్ బాగుంటుంది ఇది బాగుంది కదా ఎట్లా చెప్పు సినిమా చెప్పు ఎట్లా సినిమా బాగుంది. రెండు మాటలు మాట్లాడు. ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సినిమా బాగుంది, చూసాను ఇప్పుడే. మనము ముఖ్యంగా ఏమంటే ప్రజలకు చెప్పడము, ఎవరో సినిమా చెప్తే బాగుంది అని మనం చూడడం కాదు. సినిమాని ఆదరించండి, కళారంగాన్ని కళాకారులను గుర్తించండి. ప్రతి ఒక్కరూ ప్రతి సినిమా చూడండి. ఎంతో కష్టపడి మన కోసం 3 గంటల సేపు ఆనందం కోసం వాళ్ళు సినిమా తీస్తారు. టక్కని మీరు రివ్యూస్ చూసి సినిమా పోకుండా ఉండడం తప్పు. అట్లే కాదు, లక్షలు పెట్టి థియేటర్లు కడతారు. మన థియేటర్లో సినిమా చూడాలి, పైరసీ సినిమా చూడదండి దయచేసి. ప్రతి ఒక్కరు సినిమా ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? ఎట్లుంది బాస్? ఎట్లుంది సినిమా? ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్. జై బాలయ్య, జై బాలయ్య. ఎట్లుంది సినిమా? స్టాప్ ఉంది, పడుకోవాలి డాడీ అంటే అట్లా అదిరిపోయింది ఆ సీన్. అడవిలో వచ్చి పాప పడుకోవాలంటది, అట్లా పడుకోవాలని పెట్టారు. ఆ సీన్ అంటే చూసి అట్లే అదిరిపోయింది ఆ సీన్. ఎట్లా సినిమా? జై బాలయ్య, జై బాలయ్య. ఎట్లా సినిమా? ఓన్లీ జై బాలయ్య మూవీ అయితే వేరే లెవెల్. 10 సార్లు చూడొచ్చు కానీ డబ్బులు పెడే చెత్త అయినా. ఎట్లుంది సినిమా? సినిమా సూపర్, బ్లాక్ బస్టర్. బాలయ్య అంటేనే ఒక హిస్టరీ. సంక్రాంతి మనగాడు బాలయ్య. నువ్వు సినిమా అని చెప్పినా సూపర్ గా ఉంది సార్. సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్. ఏమన్నా స్టోరీ ఏమన్నా? ఎడార్లో బతికే వాళ్ళు మైనింగ్ దున్నారు, వాటర్ గురిస్తున్నా. సంక్రాంతి విన్నారు. ఎట్లా ఉంది? ఎట్లుంది బా సినిమా? వాటర్ సినిమా జై బాలయ్య. బాలయ్య సంచలనం చూపిస్తారు. బాలయ్య ఉంటేనే సినిమా. భగవత్ కేసరి కంటే ఠాగూరు ఇంకా సూపర్ హిట్. ఠాగూర్ మహారాజ్. సినిమా ఎట్లుంది? ఉండరా మాట్లాడదు. ఎట్లుంది సినిమా? నందమూరి బాలయ్య చేస్తే నంబర్ 1. సూపర్. ఎట్లుంది బస్ సినిమా? ఎట్లుంది సినిమా? చెప్పరా సినిమా ఎట్లుందిరా? చెప్పు ఎట్లుంది? ఎట్లుంది సినిమా? ఎట్లుంది సినిమా? ఎట్లుంది బా సినిమా? చెప్పు ముట్లే. డాకు మహారాజా సినిమా విడుదల సందర్భంగా సంక్రాంతి పండగ అంటేనే జనాల్లో ఉచ్ఛ్వాసం వస్తుంది. జనాల సంక్రాంతి పండగ ఎంత బంధువులు మిత్రులు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో కుటుంబానికి వస్తే జనాలు. ఆ మార ఫస్ట్ కుటుంబాలకి బంధువులు వస్తే ఎంత సంతోషిస్తారో. తర్వాత జై బాలయ్య గుర్తొస్తారు అందరికీ. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగకి ఢీ కొట్టేది జై బాలయ్య. ఈ డాకు మహారాజు సినిమా తీసినాడు. అబ్బబ్బబ్బబ్బా, ప్రజలు ప్రతి ఒక్కరూ ఇంట్లో కుటుంబము సెంటిమెంట్ పెట్టిండాడు. ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు సినిమాలో చెల్లి సెంటిమెంట్ కానీ కూతురు సెంటిమెంట్ కానీ తీసినాడు. ఆ సినిమాలు ఎంత హిట్ అయిందో దానికి మించి డాకు మహారాజు సినిమా హిట్ అవుతుంది. నేను ఎందుకురా చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క కుటుంబానికి కుటుంబ సమ్మతంగా చూడాల్సిన సినిమా ఇది. అందరూ ఫ్యామిలీగా వచ్చి చూడాల్సిన సినిమా. పండగ సంక్రాంతి పండగ ఎంత సంతోషంగా చేసుకుంటాడో డాకు మహారాజా సినిమా అంత సంతోషంగా కుటుంబాలు కలిసి అందరూ వచ్చే సినిమా ఇది. అందరికీ చెప్తా ఉన్నాను,
ఒక ఆడబిడ్డని ప్రేమిస్తాడు, ఒక కూతురిని ప్రేమించే దాంట్లో జై బాలయ్యని వదిలితే సినీ ఫీల్డ్లో చరిత్ర తిరిగి రాసేది డాకు మహారాజ్. జై బాలయ్య. జై బాలయ్య. క్యాలెండర్ సంక్రాంతి పండుగ డాకు మహారాజ్ సినిమాకి క్యాలెండర్ ఆర్గనైజేషన్ చేసినాము. మా ఫ్యాన్స్ అశులోషన్ తరఫున డాకు మహారాజ్ క్యాలెండర్లో సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్క కుటుంబాన్ని కోరుకుంటాను, ప్రతి ఒక్కరూ రావాలని మరీ కోరుకుంటున్నాను. నెంబర్ 1 ఫిలిం ఇది, సినీ చరిత్రలోనూ తిరిగి రాయ సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది. ప్రజలు ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మరీ కోరుకుంటున్నాను. పొలంనేర్. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ మూవీ బాబీ గారు డైరెక్షన్లో స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా తీశారు. ఏమంటే బాబీ గారు ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క విధానంగా మారుస్తూ తీస్తారు. అదేవిధంగానే ఈరోజు బాలకృష్ణని ఒక కొత్త యాంగిల్లో చూపించారు. అదేవిధంగానే ఈ సినిమా ఒక కుటుంబ సమ్మతంగా చూసేటువంటి సినిమా. ఎందుకంటే ఒక మామూలుగా సినిమాలు ఉంటాయి, ఏదో ఫైట్లు అవి అంత కాదు. ఇది ఒక సందేశాత్మకంగా తీశారు బాలకృష్ణ గారు. ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఈ సంక్రాంతి వచ్చి సినిమాని. అసలు ఒక ఇంజనీర్గా వచ్చి బీదవారికి ఎలా నీళ్ళు కావాలని చెప్పి ఒక నిజంగా చెప్పాలంటే ఇది సందేశాత్మక సినిమా, కుటుంబ సమేతంగా అందరూ చూడాలని చెప్పి. అదేవిధంగా బాబీ గారు ఎక్సలెంట్గా తీశారు సినిమాని. తమన్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ అసలు కూర్చుండే కూడా కాదు, అంత బేస్ సౌండ్ వస్తుంది, అంత బాగా ఉంది మ్యూజిక్ కూడా. కాబట్టి ఈ బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఇంకా మంచి విజయాలు రావాలని కోరుకుంటూ. బాబీ గురించి విలన్ గురించి ఎట్లా? విలన్ కూడా చెప్పాలంటే సూపర్గా ఉంది మూవీ. విలన్ క్యారెక్టర్ కానీ మళ్ళీ ఇంకోటి చిన్న పాపది. బాలకృష్ణ గారు ఎప్పుడు పిల్లవాళ్ళని బాగా ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగానే దీంట్లో కూడా పాప సీన్లు అయితే ఆ సీన్ చూస్తా అంటే అసలు మనసు ఎక్కడో వెళ్ళిపోతుంది. ఆ విధంగా తీశారు బాబీ గారు. ఆ బిడ్డలు కూడా బాగా చిన్న పిల్లల్ని ఆడపిల్లని ఎక్సలెంట్గా చూపించారు. నిజంగా చెప్తాను ఈ బాబీ గారికి బాగుందండి, సూపర్గా ఉందని సినిమా చేస్తున్నారు. సంక్రాంతి కానుకనే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి చూసుకో మూవీ డాకు మహారాజ్. జై బాలయ్య. సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలుస్తుందని చెప్పాలి. సినిమా అయితే సూపర్గా ఉంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. కుటుంబంతో వచ్చి చూడాలని నేను కోరుకుంటున్నాను.